ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ చాతుర్వర్ణం. రచన చిర్రావూరు మదన్ మోహన్. కేరళ రాష్ట్రంలో ఆదికేశవన్ అనే ఒక గొప్ప ఆయుర్వేద పండితుడు ఉండేవాడు. అతడు ఎంతటి వ్యాధినైనా ఇట్టే నిర్మూలించగల దిట్ట. ఆయన తన శిష్యగణాలతో మాట్లాడే మాటలన్నీ నిమూఢ పరిభాషలోనే ఉంటాయి. ఒకనాడు ఆంధ్రదేశానికి చెందిన అనంతసేనుడనే ఒక అభ్యుదయవాది ఆయన దగ్గరకు చికిత్సకి వెళతాడు. ఆదికేశవన్ తన శిష్యులతో ఒకరిని పిలిచి పూజకు వేళైంది, బ్రాహ్మణాకులు కోసి తెమ్మని చెబుతాడు. అలాగే ఇంకో శిష్యుని చూసి మధ్యాహ్న భోజనానికి క్షత్రియ ఆకులు కోసి తెమ్మని పురమాయిస్తాడు. అలాగే మరో శిష్యునితో వైశ్య ఆకులు తెమ్మని ఆదేశిస్తాడు. ఇంకొక శిష్యుని పిలిచి లేత శూద్ర ఆకులు తెమ్మని చెప్పిన వెంటనే ఆ నలుగురు శిష్యులు ఆయనకు నమస్కరించి నిష్క్రమిస్తారు. అభ్యుదయవాది అనంతసేనుడు ఆయనను చూసి, అయ్యా, మనుషులలోనే వర్ణభేదం చూడకూడదనుకునే ఈ కాలంలో శాఖాలకు వాటి పత్రాలను కూడా మీరు వర్ణాశ్రమంలోనికి తెస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని అడిగాడు. దానికి ఓ చిరునవ్వు నవ్వుతూ, మీ ప్రశ్నకు సమాధానం భోజనానంతరం సెలవిస్తానని చెప్పి తన పూజ పునస్కారాలకు లేచాడు ఆదికేశవన్. అనంతసేనుడు కూడా తన కాలకృత్యాలు ముగించుకుని శిష్యులు తెచ్చిన ఆకులను గమనిస్తున్నాడు. ఒక శిష్యుడు తులసి ఆకులు, ఇంకొక శిష్యుడు అరటి ఆకులు, మరో శిష్యుడు పొగాకు, ఆఖరి శిష్యుడు తమలపాకులతో వచ్చి గురువుగారి పూజ గది ముందు ఉంచి తమ తమ పనుల మీద వెళ్ళిపోయారు. భోజనానంతరం అనంతసేనుడు ఆదికేశవన్ చెప్పబోయే వివరణ కోసం వింతగా వినయంతో కూర్చుని ఎదురుచూస్తున్నాడు. గంభీర వదనంతో ఆయన ఇలా సెలవిచ్చాడు. తులసి పవిత్రమైనది, పూజకు తగినది, ఆరోగ్యానికి అమోఘంగా పనిచేస్తుంది. ఏ కాలంలోనూ ఏ కారణాన ఎవరి ఆరోగ్యానికి కీడు చేయదు. దీని సేవలు ఉచితంగా దొరుకుతాయి. ఒకవేళ కొనవలసి వచ్చినా చాలా చౌకగా దొరుకుతుంది. అదేవిధంగా బ్రాహ్మణుడు పవిత్రమై అందరి చేత పూజింపబడి అందరి మంచి చెడ్డలకు ఉపదేశ రూపంలో సేవలు అందిస్తూ ఉచితంగానో చౌకగానో దొరుకుతాడు. సమాజంలో పండితులు, పంతుళ్ళు, మంచిని పెంచే నలుగురు ఈ కోవకు చెందుతారు. దానికి బ్రాహ్మణులుగానే పుట్టవలసిన పనిలేదు. ఆ గుణాలు, కర్మలు, ఆలోచనలు చేసే అందరూ బ్రాహ్మణులే. కళాశాలలో చదువులు నేర్పే చౌదరి అయిన, విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్లు, రెక్టార్లుగా ఉండే రెడ్డిగారులు కూడా బ్రాహ్మణ సమానులే. పాఠశాలలో పాఠాలు నేర్పే బరిజులు కూడా బ్రాహ్మణ అంశాలే. అలాగే అరటి, ఇది అందరికీ అన్ని విధాలా ఉపయోగపడుతుంది, అందరినీ రక్షిస్తుంది. జనాల భోజనానికి విస్తరి ఆకుగా, కూరకు అరటికాయగా, వంటకు అరటి ఊచగా, అరటి పువ్వుగా, తినడానికి రుచికరమైన అరటి పండుగ, అన్ని పువ్వులను కలిపి దండగా కట్టే నారగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే క్షత్రుడనేవాడు ప్రజలకు ఉపయోగపడి వారిని కాపాడి అందరినీ కలిపి ఒక్క తాడు మీద నడిపేవాడుగా ఉండాలి. దానికి క్షత్రియుడిగానే పుట్టవలసిన అవసరం లేదు. ఈ కాలంలో ఆర్మీ, పోలీస్ ఆఫీసర్లు, నిస్వార్థ ప్రజాసేవకులు అందరూ ఆ కోవకు వస్తారు, వారు ఏ జాతి వారైనా సరే. అలాగే పొగాకు, ఇది ఏ రూపంలో ఉన్నా ధనం సంపాదిస్తుంది. చుట్ట, బీడి, సిగరెట్ నస్యం, దీని విదేశ ఎగుమతి వల్ల దేశానికి ఉన్నతి. ఇదే వైశ్య సంప్రదాయం. న్యాయ మార్గంలో ధనం సంపాదించాలి. ఆ ధనంతో బడులకు, గుడులకు, గోపురాలకు, అన్నసత్రాలకు విరివిగా విరాళాలిస్తూ అందరికీ సన్నిహితంగా ఉండాలి. ఈ మనసున్న అందరూ వైశ్యులే. చివరికి తమలపాకులు, ఇవి తీగల రూపంలో ఇంకొక చెట్టు లేక మొక్కలపై ఆధారపడి పెరుగుతాయి. తాంబూలంగా వేసుకోవడానికి కూడా బక్కాసునం కలిస్తేనే రంగు, రుచి, వాసనలను ఇవ్వగలదు. మొత్తానికి ఇతరమైన వాటిపై ఆధారపడటమో లేక ఇతర వస్తువుల ఆశ్రయంతో నడుచుకోవటమో వంటి ప్రక్రియలు చేపడుతుంది ఈ తమలపాకు. ఇందులో ఏ ఆకు గొప్పది కాదు, ఏ ఆకు తక్కువ కాదు. ఆయా స్థలాల్లో అవి శ్రేష్టమైనవి. అలాగే పుట్టుకతో కాక గుణాలతో ఉన్న సత్వ, రాజస, శ్రేష్ఠ, వైశ్య, తమో గుణ వ్యక్తులందరూ వారు చేసే పనులలో ఉత్తీర్ణత పొందితే అందరూ శ్రేష్ఠులే. ఇందులో ఒకరినొకరు ద్వేషించుకోవడం తగదు.
అది విన్న అభ్యుదయవాది గురువుగారి మాటలోని నిగూఢ అర్థానికి విస్తుపోయాడు. చాతుర్వర్ణం కథానికి విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్.